శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 6 అక్టోబర్ నుంచి 12 అక్టోబర్ వరకు గల కాలానికి దసరా నవరాత్రులు జరుగుతూ ఉన్న కారణం చేత దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, మిథునంలో కుజుడు, కన్యలో బుధ కేతు రవి, తులలో చంద్ర శుక్రులు, కుంభంలో వక్రించిన శనిగారు, మీనంలో రాహువు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి శుక్రునితో కలిసి తులారాశిలో ఉన్నది. తులారాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి ఒకసారి పరిశీలన చేస్తే, రవి కేతు బుధ ఈ 3 గ్రహాల యొక్క కలయిక కన్యా రాశిలో ఉంటూ బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది. అలాగే భద్ర మహాపురుష యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది. గోచారంలో కన్నా కూడా జన్మ జాతకంలో భద్ర మహాపురుష యోగాలు చాలా చాలా బాగుంటాయి. ఈ రకంగా గ్రహస్థితి ఉన్న వారికి జన్మ జాతకంలో ఇప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్ర శుక్రుల యొక్క కలయిక చేత కళాకారులకి సన్మానాలు, కళలు అభివృద్ధి చెందడము, అలాగే చక్కటి కళా ప్రదర్శనలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక గురువుగారి యొక్క దృష్టి రవి కేతు బుధుల మీద పడుతూ అద్భుతమైనటువంటి లాంగ్వేజెస్, అలాగే అడ్మినిస్ట్రేషన్, అలాగే వ్యాపారము, సమర్థత ఇవన్నీ కూడా చాలా చాలా బాగుండేటట్టుగా చేస్తూ ఇంకా అదనంగా ఆధ్యాత్మిక చింతనని పెంచుతూ ఉన్నది. ఇది చాలా గమనించదగినటువంటి విషయం. అలాగే కుజుని యొక్క 4వ దృష్టి కూడా రవి బుధ కేతువుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ ఉద్యోగస్తులకి, వాటికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కూడా చక్కటి లబ్ధి చేకూరుతూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరిగే విధంగా, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరిగే విధంగా చాలా చాలా బాగుంటుంది. ఇవి చెప్పదగ్గ మంచి లక్షణాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధ శుక్రుల కలయిక సున్నితమైనటువంటి ప్రవర్తనని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కళలకి సంబంధించి, అలాగే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, అలాగే వ్యాపార వ్యవహారాలకి సంబంధించి ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటూ సున్నితమైన ప్రవర్తనతో కూడి ఉంటాయి. ఎక్కడ ఆగ్రహావేశాలు ఉండవు అని కూడా తెలియచెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయాన్ని తెలియచెప్పచ్చు. వార ప్రారంభంలో చంద్ర శుక్రుల యొక్క కలయిక అమ్మవారిని మనము ఆరాధించేటటువంటి ఈ కళలు ఏవైతే ఉన్నాయో, షోడశ కళలు, వాటికి సంబంధించి ఈ చంద్ర శుక్రుల కలయిక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇది అమ్మని మనం పూజించడం వల్ల మనకి చక్కటి అభివృద్ధి, మానసిక ఉల్లాసము ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 6 అక్టోబర్ నుంచి 12 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితులు. 3వ స్థానంలో శనిగారు బాగున్నారు. ఇక దశమానికి వచ్చేటప్పటికి దశమ స్థానంలో రవి బుధాదిత్య యోగం, అలాగే బుధుడు ఉచ్చ భద్ర మహాపురుష యోగం, అలాగే దశమంలో రవి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. ఏకాదశంలో చంద్ర శుక్రులు, దశమము ఏకాదశము చాలా చాలా బాగున్నది. తృతీయం కూడా చాలా బాగుంది. అయితే ప్రధాన గ్రహాలలో రాహువు గాని, గురువు గారు గాని, కేతువు గాని బలాలు లేవు. అయినప్పటికీ ఇక్కడ యోగాలు ఉన్నాయి. ఈ యోగాల వల్ల బాగా బలం పెరిగింది. మీ జన్మజాతకంలో కూడా మీకు భద్ర మహాపురుష యోగం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకవేళ అది లేకపోయినా బుధాదిత్య యోగము గోచారంలో కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. గోచారంలో దశమంలో రవి గారు మీకు ఉద్యోగ రీత్యా ఉన్నతినిస్తున్నారు. అలాగే బుధాదిత్య యోగం వల్ల కూడా మీకు కీర్తి ప్రతిష్టలు రావడము, మంచి ఒక సమర్థవంతమైన నాయకుడిగా మీరు
పేరు ప్రఖ్యాతులు పొందడము, మీ ఉద్యోగంలో మీరొక సమర్థతని, ఒక నిపుణత్వాన్ని చూపించడము, 10 మందికి ఆదర్శంగా ఉండడము, ఇలాంటివన్నీ చాలా బావుంటాయి. అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని గూడా మనం చెప్పుకోవాలి. నవమాధిపతి, దశమాధిపతి ఇద్దరు కలిసి దశమంలో ఉన్నారు. ధర్మ కర్మాధిప యోగం గూడా ఇక్కడ కనిపిస్తోంది. అయితే జన్మజాతక రీత్యా ఈ యోగం గూడా ఉన్నవారికి ఇప్పుడు ఇంకా చాలా బావుంటుంది. ఒకవేళ అది లేకపోయినా ఈ 2 గ్రహాల మధ్యనే యోగాలన్నీ ఉంటూ ఉన్న కారణం చేత అవి నిజంగానే అన్ని ఫలితాలు ఇచ్చేస్తాయి. బుధుడు యోగిస్తున్నారు ఉచ్చలో ఉండి. రవి, బుధాదిత్య యోగం. అలాగే ధర్మ కర్మాధిప యోగం గూడా. అంటే మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో మీకు అత్యద్భుతమైన కీర్తి ప్రతిష్టలొస్తాయి. ఇంతకన్నా ఏం గావాలి? పితృవర్గ రీత్యా బావుంటుంది. జీవనం రీత్యా బావుంటుంది. 1కి 2 జీవనోపాధులు ఏర్పడి ఆదాయం పెరుగుతుంది. 10 మందికి ఆదర్శప్రాయంగా ఉంటారు. లాభాలు విపరీతంగా ఉంటాయి. చక్కగా ధనం చేతికి అందుతుంది. లాభాల బాటలో ఉన్నారు మీరు. కళలు బావుంటాయి. కళాకారులకి చక్కటి సత్కారాలు జరుగుతాయి. సంతానం బావున్నారు. చక్కటి సంతానం రూపుదిద్దుకుంటారు. అలాగే సంతాన రీత్యా కూడా మంచి అద్భుతమైన కళలు, కళాకారత్వం ఉండేటటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వారు అత్యద్భుతంగా వృద్ధి చెందుతారు. సంతానం కోరుకునే వారికి కూడా చాలా బావుంది. సంతానం కలుగుతారు అనేటటువంటి ఆశాజనకమైన వార్త వింటారు. పంచమంలో గ్రహాలేవీ లేవు. పంచమ స్థానాధిపతి సప్తమంలో ఉన్నారు. అక్కడ పెట్టండి వారిని. పంచమ స్థానాన్ని చంద్ర శుక్రులు ఇద్దరూ చూస్తున్నారు. 2 శుభగ్రహాలు చూస్తున్నాయి. వాటి యొక్క కలయిక కళాకారి తనానికి చాలా ప్రథమంగా ఉండవలసినటువంటి గ్రహస్థితి అది. ఆ అద్భుతమైనటువంటి కళల పట్ల వృద్ధి జరిగే విధంగా ఉంటుంది. అంటే సంతానంలో మీరు ఈ కళలని ఏమన్నా గుర్తించారంటే వాళ్ళల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి ఉంటుంది అని చెప్పి గ్రహస్థితులు తెలియజేస్తూ ఉన్నాయి. మనో సంకల్పం నెరవేరుతోంది. మనోబలం వృద్ధి చెందుతోంది. దగ్గరగా వెళ్ళి చేసుకొని వచ్చే పనులన్నీ కూడా చాలా చాలా లాభిస్తున్నాయి. అనేక విధాల సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వృద్ధిలోకి వెళ్ళే విధంగా చేపట్టిన పనులు గాని, కార్యక్రమాలు గాని, ప్రణాళికలు గాని అభివృద్ధి పథంలోకి వెళ్ళేటట్టుగా మీరు ప్రణాళికలు రూపొందిస్తారు, అమలు చేస్తారు. అనేక విధాలుగా బావుంది. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. స్థిర చరాస్తుల వృద్ధి విషయంలో కూడా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. అనేక విధాలుగా మీకు బాగున్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుడు ద్వితీయంలోకి వచ్చారు. అయితే కుటుంబం చాలా బావుంటుంది. మీ వాక్కు బావుంటుంది. సంపదలు వృద్ధి చెందుతున్నాయి. చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. అనేక విధాలుగా బావుంది. ఇక లాభస్థానంలోనికి బుధ గ్రహం చేరింది శుక్రాచార్యుల వారితో కలిసి. ఉద్యోగరీత్యా ఉన్నతి ఉంది. చక్కటి లాభాలు కనిపిస్తున్నాయి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతే పెరుగుతోంది తప్ప ఇక్కడ వారం ప్రారంభంలో ఏర్పడినటువంటి మనశ్శాంతి వారాంతం కూడా కొనసాగుతోంది. చాలా చాలా మానసికమైనటువంటి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా మీరు అత్యద్భుతమైన ఫలితాలు అందుకునే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. స్త్రీలు దుర్గామ్మ వారిని ఖచ్చితంగా పూజించండి. ఈ రాశి వారందరూ నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఈ నవరాత్రులలో మీ భక్తి ప్రపత్తుల మేర అమ్మవారికి పూజలు చేయండి. అనేక విధాలా మీకు బాగున్నది అని చెప్పి తెలియజేస్తూ వివాహాది శుభకార్యాల విషయంలో ఇప్పుడే తుది నిర్ణయం తీసుకోవద్దు. కొద్ది కాలం వేచి ఉండండి అని మరొకసారి తెలియజేస్తూ నమస్కారం.